విజయసాయిరెడ్డి గారు రాజకీయంగా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు గతంలోనే ప్రకటించాడు. అదేవిధంగా మీడియా సంస్థను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పాడు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి గారు రాజకీయంగా మాత్రం అనేక అంశాల మీద స్పందిస్తూనే ఉన్నాడు. సోషల్ మీడియా వేదికగా టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ కూడా చేస్తున్నాడు. అదేవిధంగా అప్పుడప్పుడు హిందుత్వ స్వరం కూడా వినిపించే విధంగా పోస్టులు కూడా కనిపిస్తున్నాయి. మొదట్లో ఆయన బీజేపీలోకి వెళ్దామనుకునే ప్రయత్నం కూడా చేశాడు, వెళ్ళాలనేసి కూడా ప్రయత్నం కూడా చేశాడంట. అయితే ఏపీలో కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీలోకి ఆయన వెళ్ళే ఛాన్స్ అయితే ఆయనకు దక్కలేదు. సో దీంతోనే కొత్త పార్టీ ఏర్పాటు దిశగా సాయిరెడ్డి గారు కసరత్తు ముమ్మరం చేశారనే ప్రచారం కూడా నడిచింది. ఇదే సమయంలో తిరిగి మళ్ళీ వైసీపీలోకి వస్తున్నారనే చర్చ కూడా నడిచింది. మొన్నటి వరకు కూడా ఆ వార్తలు గట్టిగానే వినపడ్డాయి. ఇప్పుడు ఇటువంటి సమయంలో సాయిరెడ్డి గారు నిన్న ఒక ట్వీట్ చేశాడు. తన రాజకీయ భవిష్యత్తు మీద ఒక ట్వీట్ చేశాడు. సో గతంలో వచ్చేటువంటి కథనాలకి ఆ చర్చలకు ముగింపు పలుకుతూ సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు విజయసాయిరెడ్డి గారు. దీనికి సంబంధించి ఆయన ఒక ట్వీట్, అందులో ఏం రాసుకొచ్చాడంటే, నా రాజకీయ పునఃప్రవేశం, భవిష్యత్ ప్రణాళిక, కార్యాచరణ త్వరలోనే పాత్రికేయ మిత్రులతో పంచుకుంటాను. పాత్రికేయ మిత్రుల సమావేశంలో కూడా ప్రకటిస్తాను. నాదే స్వతంత్ర భావజాలం, ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు, ప్రభావాలకు లోను కాకుండా నిర్భయంగా రాష్ట్ర ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఆత్మగౌరవంతో నిర్ణయం తీసుకుంటాను అని చెప్పేసి సాయిరెడ్డి గారు ఆ ట్వీట్లో కూడా చాలా స్పష్టంగా రాసుకొచ్చాడు. సో దీని ద్వారా సాయిరెడ్డి గారు కొత్త పార్టీ ఏర్పాటు చేస్తాడా? కొత్త పార్టీ ఎజెండా ఏమిటి? నిజంగా పార్టీ ప్రారంభిస్తే ఏ పార్టీని టార్గెట్ చేస్తాడు? ఎవరికి నష్టం జరుగుతుందనే చర్చ అయితే నడుస్తుంది. సో ఇప్పటికే దీని మీద ఒక పెద్ద రచ అయితే నడుస్తుంది. దీంతోనే సాయిరెడ్డి గారు చేసే రాజకీయ ప్రకటన మీద చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. మరి ముందు సాయిరెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఏమిటో చూద్దాం.